నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే గోల్డ్ రేట్స్. గోల్డ్ రేట్స్ అనేటివి నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయి. వాటిని మనము ఇప్పుడు కంట్రోల్ చేయలేం. ఎందుకు అంటే ఇప్పుడున్న క్రైసిస్ చాలా వరకు గోల్డ్ పైన మన గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆ తర్వాత భూములకు అనేది విలువ లేకుండా పోయింది అన్న ఉద్దేశంతో చాలామంది గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ గోల్డ్ పైన అండ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేస్తే మనకేంటి త్వరితగతిన వచ్చే లాభాలు వస్తాయి. దాంతో మనము మంచి ఇన్వెస్ట్మెంట్స్ టైప్ అన్నట్టు మనం అనుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మనకు ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధాల వలన కావచ్చు, ఇంకా చాలా రకాలుగా మనందరికీ తెలిసిన విషయాలే. దీని వలన మనందరికీ గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది. ఒక్కసారే డిమాండ్ అనేది ఎక్కువైపోయినప్పుడు, సప్లై తక్కువైపోయినప్పుడు ఇలాంటి క్రైసిస్ జరుగుతుంది, మనందరికీ తెలుసు. అలాగే మనందరం కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నాం. అందుకనే భూములు అనేది చాలామంది కొనడం తగ్గిపోయింది. ఇప్పుడు భూముల పైన కూడా మనం పెట్టుబడి పెడితే ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. చూసుకొని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా చూసుకొని చేసుకోండి, అది కూడా ఆలోచించుకొని. నెక్స్ట్ వచ్చేసి మనందరి లైఫ్లో ఒక మంచి పవర్ఫుల్గా ఈ గోల్డ్ అనేది మన ఇండియా వాళ్ళందరికీ కూడా మంచి ప్రీతిపాత్రమైనది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ పైన గోల్డ్ తీసుకోవడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. ఇది చాలా శుభసూచకం అని చెప్పుకోవాలి. ఈరోజు ఈ మంత్ ఫిబ్రవరి మంత్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, న్యూమరాలజీ పరంగా కొన్ని చాలా వరకు నిజమయ్యాయి. కాబట్టి లాస్ట్ మంత్ అంటే జనవరి మంత్లో మనకు 19th వరకు బాగా పెరుగుతుంది. 19th తర్వాత కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అనేటివి గోల్డ్ పైన జరుగుతుంది అని చెప్పుకున్నాం వీడియోలో. ఈ మంత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉండబోతున్నాయి క్లియర్గా చెప్తాను. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనందరం చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మనము వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎలాంటి కామెంట్ చేయాలి అంటే మనము పేరు, మన ఊరి పేరు, మన డిస్ట్రిక్ట్ నేమ్, ఇలాగే చాలా అఫర్మేషన్ చేసుకుంటూ పోతున్నాం. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చాలా అఫర్మేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే మనందరి లైఫ్ మనీ పైన ఆధారపడి ఉంది. ఈ మనీని లీగల్గా సంపాదించుకోవాలి. అందరం కూడా అలాంటి ధోరణిలోనే ఉన్నాం. అందుకనే ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మొబైల్ నంబర్స్ కానీ, మ్యారేజ్ డేట్స్ కానీ, అలాగే మన పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. చాలామంది చాలా రకాలుగా, నేను క్లియర్గా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, మనందరికీ ఆరా పవర్స్, ఆరా, అలాగే ఒక మంచి మొబైల్ నంబరు, అలాగే మన యొక్క నేమ్ అండి, తర్వాత బిజినెస్ నేమ్, నెక్స్ట్ మన యొక్క బెస్ట్ మ్యారేజ్ డేట్స్ ఏంటో ఇక్కడ రాశాను, మీరందరూ కూడా చూసుకోవచ్చు. బెస్ట్ మ్యారేజ్ చాలా మందికి కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మంచి కంఫర్టబుల్గా మ్యారేజ్ చేసుకోండి. ఎందుకంటే పవర్ఫుల్ అనేది చాలా ముఖ్యం. మాకైతే
ఇద్దరు ఒకటే లాగా ఒకటే ఎట్లుంటే కనుక ఎప్పుడు ఎంత మంచి మ్యారేజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా చీటికి మాటికి ఏదో రకమైన గొడవలు కానీ అవి కానీ కావచ్చు. అందుకనే మీరు కంఫర్టబిలిటీ అనేది చెక్ చేయించుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఒక అమ్మాయి రాజు నంబర్ 19, ఒక అబ్బాయి 29. అమ్మాయి రాజు, అబ్బాయి రాణి. ఇలాగా వాళ్ళ పేర్లలో కూడా కరెక్ట్గా కలిసి వచ్చాయి. వాళ్ళకు ఒక మ్యారేజ్ డేట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన ముహూర్తం టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనందరికీ రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరే, ఎర్లీ మ్యారేజ్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరే కొన్ని అవలంబించండి, పాటించండి. నెక్స్ట్ మీ లైఫ్, ఒక మ్యారేజ్ డేట్ అనేది మన లైఫ్కి స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే పుట్టినప్పటి నుంచి మంచి వాళ్ళుగానో, చెడ్డ వాళ్ళుగానో, ఎంప్లాయీగానో, అన్ఎంప్లాయీగానో ఎట్లనో ఒకట్లా తయారవుతాం. కానీ మ్యారేజ్ అప్పటి నుంచి మన గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఫ్యామిలీ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు తల్లిదండ్రుల మీదనో ఏదో ఎలాగనో మీరు ఉంటారు. అది లవ్ కావచ్చు, ఏదైనా ఎనీథింగ్. అప్పటి నుంచి మన మ్యారేజ్ డేట్తోనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చూసుకోండి. 19/4/2026, 19/8/2026 రెండు ఈ సంవత్సరంలో, ఈ 2026లో వచ్చాయి. మ్యారేజ్ డేట్స్ వీడియో గురించి చాలా ఉన్నాయి, తర్వాత వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు గోల్డ్ గురించి మనం మాట్లాడదాం. ఈ గోల్డ్కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైనా ఉంటే కూడా బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా, బెస్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా మీకు తీసుకుంటే చాలా మంచిది. బ్యాంక్ అకౌంట్ నంబరు. నెక్స్ట్ హౌస్ నంబర్ అండి. హౌస్ నంబర్, వెహికల్ నంబర్, వీటన్నిటిని కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ మనం టాపిక్లకి వెళ్దాం. ఇవన్నీ సరి చేసుకుంటే చాలా బెటర్ లైఫ్ అనేది ఉంటుంది. చూసుకొని చేయండి. ఆరా పవర్స్ అంటే మనకు శక్తులు. ఈ శక్తులు బట్టి మనము లైఫ్లో అనేది సక్సెస్ అవుతాం, ముందుకు పోతాం 100%. నెక్స్ట్ మనకు ఇప్పుడు గోల్డ్ రేట్స్ విషయము. ఈ మంత్ ఫిబ్రవరి మంత్ గోల్డ్ రేట్స్, ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 2026 ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయి? 1వ తారీఖు నుంచి మనము లెక్కలు వేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ డేట్స్ ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కూడా డేట్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ 1, 10, 19, 28 ఇవన్నీ కూడా మనకు 1కు సంబంధించిన డేట్లు, 2కు సంబంధించిన డేట్లు 2, 11, 20, 29. తర్వాత 3కి సంబంధించినవి 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 9, 18, 27. ఈ ఫిబ్రవరి నెలలో మనకు 28 డేస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ 29 రిమూవ్ చేస్తున్నాం, 30 రిమూవ్ చేస్తున్నాం, 31 రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు 28 వరకే ఉంటాయి కాబట్టి అందుకనే ఇప్పుడు ఈ నెల 1వ తారీఖు నుంచి గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇక్కడ డేటు వచ్చేసి మనకు 1/4 కోడ్ అంటాం దీన్ని. ఇక్కడ 1/4 కోడ్ అంటాము. మనకు ఈ రోజున ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది రేటు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఉన్న వాళ్ళు చేసుకోవాలంటే చేసుకోండి, ఎందుకంటే ఈ నెల మొత్తం కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. మార్చి మంత్ చాలా పెరగబోతుంది. న్యూమరాలజీ ప్రకారం మాత్రమే చెప్తున్నా, ఇది అనాలిసిస్ మాత్రమే. చూసుకొని
ఆచితూచి వ్యవహరించి చేసుకోండి. రైట్. 1, 10, 19 అండి. ఈ 3 కూడా కలిపి 1/4 కోడ్ వస్తుంది. ఈ 1/4 కోడ్ వలన మనకు ఎలాంటి ఇది ఉంటుంది? ఈ 1, 10, 19 రోజున బాగా పెరుగుతుంది గోల్డ్. చాలా మంది అనుకుంటారు, అరే నిన్ననే 31st రోజు తక్కువ ఉంది కదా, ఈ రోజు బాగా పెరిగిపోయింది, 30 రోజు కొంచెం పెరిగింది కదా. అది ఆల్రెడీ జనవరి మంత్ వీడియోలో చేశాను, కావాలంటే చూసుకోండి. ఇక్కడ కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది, డిస్టర్బ్ కూడా చేస్తుంది మనుషుల్ని, చూసుకొని చేసుకోండి. నెక్స్ట్ 28 రోజున కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, 28 డేట్ రోజున చూసుకోండి. నెక్స్ట్ 2 రోజున 11, 20 దీన్ని ఏమంటామంటే 2/5 కోడ్. ఇక్కడ 2వ తారీఖున అంతగా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. 11th రోజున బాగా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 2/5 ఇక్కడ బిజినెస్ అనేది బాగా చేపిస్తుంది మీతోని. 11th రోజున బాగా పెరిగే ఛాన్స్ ఉంది. 20 రోజున కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ 3 రోజున 12 కానీ 21 కానీ 3 రోజున బాగా పెరుగుతుంది. ఇక్కడ 3/6 కూడా అంటాం దీన్ని. ఈ 3/6 రోజున బాగా పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 12 రోజున కొద్దిగా ఆతి చూచి, అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది, చూసుకొని చేసుకోగలరు. 21 రోజున కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్ 4th రోజున ఇది 4/7 కూడా అంటాం. ఇక్కడ బాగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే రేటు విషయంలో అయితే హైక్ అవుతుంది, లేకపోతే మొత్తం పడిపోతుంది. 4 కానీ 13 కానీ 22 కానీ ఈ 13 రోజున కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది, అది చూసుకోండి. ఎందుకంటే 1 పవర్ 3 పవర్ ఉంది కాబట్టి జాయింట్ గా చాలా పెరిగే ఛాన్స్ ఉంది. 4 కానీ 22 కానీ అంతగా ఉండదు, జాగ్రత్త. నెక్స్ట్ 5/8 అండి. ఈ కోడ్ రోజున 5 బాగా బిజినెస్ పవర్ ఉంటుంది. ఇక్కడ బిజినెస్ పవర్ ఉన్నప్పుడు మనీ పవర్ అనేది బాగా ఎక్కువ అవుతుంది, చూసుకొని చేసుకోండి. కొంచెం ఎక్కువనే పెరిగే ఛాన్స్ ఉంది. 14th రోజున కొద్దిగా ఉన్న రేటు కన్నా పెరిగే ఛాన్స్ ఉంది. 23 రోజున కూడా 50% ఈ 5 మొత్తం కూడా 5 కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మిగతా 14, 23 కొంచెం 50 అనేది పెరిగే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. 6 కానీ 15 కానీ 24 కానీ 6, 15 బాగుంటుంది. ఇక్కడ 6/9 కూడా అంటాం దీన్ని. ఇక్కడ 6, 15 రెండు కూడా బాగా హైక్ అయ్యే ఛాన్స్ ఉంది, చూసుకోండి. 24th రోజున కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది, ఇది కూడా చూసుకోండి. 7, 16, 25 7th రోజున అంతగా ఆశించినంత లాభాలు లేవు. ఇక్కడ 7/1 కోడ్ అంటాం దీన్ని. ఈ 7/1 కోడ్లో అంతగా ఛాన్స్ లేదు, చూసుకోండి. 16th రోజున కొద్దిగా బెటరు పెరుగుతుంది అని అర్థం. 25 రోజున కూడా కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి. నెల మొత్తం కూడా అప్ అండ్ డౌన్స్. 8, 17, 26 ఈ రోజున దాదాపు ఎవరు కొనే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి 26 రోజున కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రెండు కూడా 8, 17 ఆశించినంత ఫలితాలు ఉండవు, చూసుకొని 8/2 కూడా అంటాం ఈ రోజున. ఇది కూడా కొద్దిగా అంత మాత్రమే. 9, 18, 27 అండి. 9th రోజున కొద్దిగా జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. 18th రోజున అంతగా ఛాన్స్ లేదు. 27 రోజు కూడా అంత ఛాన్స్ లేదు, చూసుకొని. డబ్బు ఉన్నప్పుడు మీరు న్యూమరాలజీ అనాలిసిస్ ను కొంచెం తీసుకోండి. ఇది నేను చెప్పిన రేట్లు ఏవైతే ఉన్నాయో, గోల్డ్, సిల్వర్, బంగారము, వెండి, ఈ రెండిటికి సంబంధించిన రేట్లండి. ఈ ఫిబ్రవరి మంత్ చూసుకొని ఆచితూచి చేసుకోండి. మీకు ఏదన్నా పర్సనల్గా మీకు కావాలి, సార్ ఈరోజు ఎలా ఉంది అంటే క్లియర్గా నేను చెప్తాను. ఎందుకంటే ఇది నేను చెప్పింది యూనివర్సల్గా చెప్పాను. ఫిబ్రవరి 2026 ఎలా ఉంటుంది అనేది అందరికీ కూడా రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి డేట్ని ఒక్కొక్కలాగా పనిచేస్తుంది కాబట్టి, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి మనము చూసుకోవాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మనీ వెళ్ళే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలి. చూసుకొని మనకు
ఏది కరెక్ట్ ఏది పర్ఫెక్ట్ అనేది మనమే డిసిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలంటే చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.